అన్నమయ్య జిల్లా రాయచోట్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు గాను 42 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 52 మంది లబ్ధిదారులకు 42 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 6,22 లక్షల రూపాయలు ఎవరైతే నిరుపేద లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించడం జరిగింది. ఎవరైతే మాకు తోడెవరు లేరు, మాకు కష్టాలు వస్తే ఆదుకునే నాదులు లేడు అనుకునే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వైద్యాన్ని కూడా నిరుపేదలకు అందించే విధంగా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ ప్రోగ్రాంను గత సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎంతో సునాయాసంగా ఎవరైతే నిజమైన రోగులు ఉంటారో వాళ్ళకు అందని వైద్యాన్ని ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లలో చూపించుకొని వాళ్లకు వచ్చిన బిల్లులో సుమారు 60% నుంచి 70% రీఇంబర్స్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయితేనే, అలాగే జనరల్ హాస్పిటళ్ళు, ఏరియా హాస్పిటళ్లలో అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. వైద్యానికి గత ప్రభుత్వాల్లాగా ఎక్కడ మందుల కొరత, డాక్టర్ల కొరత లేకుండా తక్షణమే స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంది. అలాగే సీఎంఆర్ఎఫ్లో కూడా గత ప్రభుత్వాలు ఒక సంవత్సరానికి 50-60 లక్షలు చెల్లించలేని పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈరోజు మన నియోజకవర్గంలోనే సుమారు 6,22 లక్షలు అంటే సుమారుగా ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. సగటున ఒక నెలకు 50 లక్షల రూపాయల లెక్కన ముఖ్యమంత్రి గారి దాతృత్వంతో ఈరోజు పేద ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఈరోజు ఈ వెసులుబాటును కూడా పూర్తిగా వాళ్ళ అనుభవం